మోహనవాణి శ్రోతలకు నమస్కారం. సాంబారుకు సాంబార్ అనే పేరు ఎలా వచ్చిందో ఈ హాస్యంతో కూడుకున్న ఈ కథలో అందరం కలిసి విందాం. సాంబారు కథ. ఆ రోజుల్లో హరికథలు గ్రామ గ్రామాల్లో ఒక సామూహిక పండుగలు. కథ మధ్యలో భలే భలే పిట్టకథలు చెప్పి నవ్వించేవారు. కీర్తిశేషులు కూచి వీరభద్ర శర్మ గారు కథతో పాటు భలే చమత్కారాలు చెప్పేవారు. అలా వారు చెప్పగా విన్నదే ఈ సాంబారు పురాణం. ఓసారి పార్వతీ అమ్మవారు అర్జెంటుగా పుట్టింటికి వెళ్ళిందట. గణపతిని కుమారస్వామిని శివుడి దగ్గర వదిలి కాస్త జాగ్రత్తగా చూడమని అప్పగించి వెళ్ళిందట. ఆ రోజు రాత్రికి అమ్మవారు చేసి పెట్టిన తిని హాయిగా పడుకున్నారట. తెల్లవారింది. ఏం వండుకోవాలో తేల్చుకోలేకపోతూ ఉండగా ఇంతలో నారద మునీంద్రుడు భోజనానికి ఉంటా మహేశ్వర అనగానే శివుడు గణపతి గారిని అన్నం వండమని చెప్పి కుమారస్వామి వారిని కూరగాయలను ముక్కలుగా తరగమన్నట్ట. తరిగిన ముక్కలు పాత్రలు వేసి నీళ్లు పోసి గిన్నెను మూడో కన్ను తెరిచి చూడగా కళబెడ పొంగుతూ సువాసనలు వెదజల్లుతుండా నానబెట్టిన కందిపప్పు వేసి మరోసారి మూడో కన్ను తెరిస్తే గుమగుమలాడే ద్రవం తయారైంది. గణపతి కుమారస్వామి నారద మునీంద్రుడు మొత్తం ద్రవం అన్నంలో వేసుకుని జుర్రేశారట. నాన్నగారు, ఈ ద్రవం పేరేమిటి అన్నారు పిల్లలు. నారద, నీవే ఈ మహాద్రవానికి నామకరణం చెయ్యాలి అని శివుడు కొరగా నారదుడు ఇలా చెప్పాడుట. సాంబమూర్తి చేసినది కనుక ఇకపైన ఇది సాంబారా అనే నామకరణంతో భూమి మీద దక్షిణాది రాష్ట్రాల వారికి అమృతానికి ప్రత్యామ్నాయంగా ఆచంద్ర తారార్కం వర్ధిల్లుతుంది అన్నారు నారద మునీంద్రుల వారు. అది సాంబారు పురాణం. కేవలం కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసం ఈ సాంబారు కథని అందరికీ చేరవేసి వాళ్ళను కూడా సంతోషపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖన భవంతు, లోకా సమస్త సుఖన భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.